దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకుందాం. నిన్న జరిగినటువంటి భాగంలో యెహోవా నీవే నాకు కేడెముగా ఉన్నావన్న మాటను మనం చదువుకున్నాం. ఇప్పుడు రెండవది, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అనే మాటని మనం ధ్యానం చేసుకుందాం. దావీదు అంటున్న మాట ఏంటి అని అంటే, ప్రభువా నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు అని అన్నాడు. దావీదు ఎందును బట్టి గర్వించాడు? అతిశయము అని అంటే కొంచెం గర్వపడడమే కదా, లేకపోతే ఎక్కువగా కొంచెం ఫీల్ అవ్వడమే కదా. ఇప్పుడు దావీదుకు అతిశయాస్పదము ఎవరు అని అంటే ప్రభువే. దావీదునకు ఒక్కడికే కాదు కానీ ఈ వాక్యం వింటున్న మనందరికీ కూడా దేవుడు మనకి అతిశయాస్పదముగా ఉన్నాడని అంటే లేఖనాల్లో మనం చదువుకుంటాం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము బైబిల్లో గనక 24వ వచనాన్ని గనక చదివితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయింపవలెను. అంతేగాని జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, 23వ వచనం, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మనం ఎవరిని బట్టి అతిశయించాలంట? మనం నమ్ముకున్నటువంటి ప్రభువును బట్టి మనము అతిశయించవలసిన వారంగా ఉన్నాం. మరి ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీవు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీ కుమారుని బట్టి అతిశయిస్తున్నావా? నీ కుమార్తెని బట్టి అతిశయిస్తున్నావా? లేకపోతే నీవు కలుగున్న వాటిని బట్టి అతిశయిస్తున్నావా? నేనేమంటానంటే వాక్యాన్ని ఉపయోగించి నీకు ఇచ్చినటువంటి వాటన్నిటినీ ఇచ్చినటువంటి ప్రభువును బట్టి నువ్వు అతిశయించాలి తప్ప నీవు కలుగున్న వాటిని గూర్చి కాదు. ఐశ్వర్యమును బట్టి కానీ, శౌర్యమును బట్టి కానీ, లేదంటే జ్ఞానాన్ని బట్టి కానీ అతిశయింపకూడదు. కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృప చూపుతూ ఉన్నటువంటి ప్రభువును బట్టి అతిశయించాలని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో, మన జీవితంలో మరి మనం ఎప్పుడు ప్రభువుని బట్టి అతిశయిస్తాం? ఎప్పుడు మనం ప్రభువుని బట్టి మనం ఆయన్ని మహిమపరిచేవారిగా ఉంటాం అనంటే, ప్రభువుని గూర్చి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ప్రభువుని గూర్చి ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, ఈ వాక్యం నీకు ఎప్పుడైతే నీ హృదయం తాకుతుందో, అప్పుడు నీకు ప్రభువుని గూర్చి అర్థమైనప్పుడు నువ్వు ఎలా ఉంటావు అనంటే, ప్రభువుని బట్టి అతిశయించేవాడిగా, ప్రభువుని బట్టి ధైర్యముగా ఉండేవాడిగా, ప్రభువుని నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడని చెప్పి మన జీవితంలో మనం ఉంటాం. మరి ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న నీకు ప్రభు అంటే ఏంటో అర్థమైందా? ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్తున్నటువంటి మన జీవితంలో ప్రభువుని గురించి అవగాహన మరి మనకు ఉన్నదా? ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనే, వ్యవహారాలే అన్నట్టు ఉన్నారు. ప్రార్థనే, అలవాట్లే. ఆదివారం ప్రార్థన, మిగతా 6 రోజులు కూడా దేనికో ఒక దానికి బానిసమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మరి ఈ వాక్యం వింటున్న నీవు ఏ గుంపులో నువ్వు కనబడుతున్నావు ప్రభువుకి? దేవుని మందిరానికి వచ్చి నీ ఇష్టానుసారంగా జీవించే జీవితం నీలో ప్రభువుకి కనబడుతుందా? ప్రభువుని బట్టి మనం అతిశయించాలి అనంటే నీకు ప్రభువుని గూర్చి తెలుసుకున్నప్పుడు నీవు అతిశయిస్తావు. మరి ఇంతకీ ప్రభువు ఏమై ఉన్నాడు? అందుకే కీర్తనలో మనం చదివితే గనక 33వ కీర్తన ఈ మాట మీరు చూడండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు, 12వ చరణం, ధన్యులు. 33వ కీర్తన 12వ చరణంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. దేవుడు నీకు, యేసు ప్రభు నీకు దేవుడుగా ఉంటే నీవు ధన్యుడవు. ఎందుకో తెలుసా? ఆయనకున్న లక్షణాల్లో ఒక్కొక్క లక్షణాన్ని గనక మనం చదువుకుంటే మనం చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా ఈ మాట మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులు అంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట మనం చదువుకున్న 4వ అధ్యాయము 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట.
దేవుడు ఎలాంటోడంట, అక్కడ 2 మాటలు రాశారు, మృతులను సజీవులుగా చేయువాడు, రెండవదిగా లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఎంత గొప్ప మాట అండి. లేని వాటిని ఆయన ఎలా పిలుస్తాడు? ఉన్నట్టుగా పిలుస్తాడు. బైబిల్లో గిద్యోన్ అనే ఒక ఆయన ఉన్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగ చోటను దుల్లగొట్టుచూ ఉండగా ఇప్పుడు ఆయన పిరికివాడుగా ఉన్నాడు. ప్రజలందరి దృష్టిలో ప్రభు అతన్ని ఎలా ఎంచాడో తెలుసా? పరాక్రమశాలివైన గిద్యోను అని అన్నాడు. ఆయనలో లేని లక్షణాన్ని ఉన్నట్టుగా పిలిచాడు. అన్నయ్య పౌలు గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాల్సి వచ్చిన సందర్భంలో అన్నయ్య ఆ వ్యక్తిని చూసి, ఇతడు అనేక మందిని చంపినవాడు ప్రభువా, ఇతను గూర్చా నన్ను ప్రార్థన చేయమన్నదన్నప్పుడు అననీయతో ప్రభు చెప్పిన మాట, ఇతడు నేను ఏర్పరచుకొనినటువంటి సాధనమై ఉన్నాడు అని అన్నాడు. అంటే మనుషులు నీలో ఎందుకు పనికిరాని వాడుగా చూస్తారేమో కానీ మనల్ని కలగజేసిన దేవుడు ఆయన ఒక ఉద్దేశముతో ఉన్నాడు. వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీవు నిష్ప్రయోజకుడువా, దేవుడు నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చూస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో సంతానము లేదా, నీ జీవితంలో కుమారులు కలిగిన వానిగా చూస్తున్నాడు. ఒకవేళ ఏకాంగులుగా ఉన్నారా, సంసారులుగా మార్చేవాడుగా ఉన్నాడు. మారా వంటి జీవితంతో ఉన్నావా, అయితే నీ జీవితాన్ని మధురముగా మార్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ నీవు కారు చీకటి వంటి అనుభవాలతో ఉన్నావా, ఆయన ఉదయముగా మార్చేవాడుగా ఉన్నాడు. కన్నీటిని నాట్యంగా మార్చేవాడుగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన నీ జీవితాన్ని మేలుతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు గనుక మనము ఆయన్ని బట్టి అతిశయించగలిగిన వారమై ఉన్నాం. రెండో మాట మనం చదివితే ఆయన మన తల ఎత్తువాడు అని బైబిల్లో చదువుతున్నాం. నిజమే, ఎక్కడైతే మనం తలదించుకున్నామో, ఏ వ్యక్తులైతే మనల్ని అపహేళన చేశారో వాళ్ళకి మనల్ని దేవుడు ఆధారంగా మార్చేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి యోసేపు జీవితాన్ని గనక మనం చూస్తే, యోసేపుని అపహేళన చేశారు, అపహసించారు, అందరూ చూసి ఎగతాళి చేశారు, అతన్ని చాలా చిన్న చూపు చూశారు. కానీ దేవుడు యోసేపుని ఎలా మార్చాడు అనంటే, ఎవరైతే చిన్న చూపు చూశారో వాళ్ళకి ఒక ఆధారమైన వ్యక్తిగా మార్చబడ్డాడు యోసేపు జీవితం. ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీవు నీ తలను, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మీ వీధిలో, మీ యొక్క ఏరియాలో, మీ యొక్క గ్రామంలో, మీ యొక్క నీ కుటుంబంలో, లేకపోతే సంఘ జీవితంలో ఎక్కడైనప్పటికీ కూడా నిన్ను దేవుడు అనేక మందికి ఆధారమైనట్టుగా ఆయన మార్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. మనుషులు నిన్ను ఒకవేళ చిన్న చూపు చూడొచ్చేమో కానీ దేవుడు నిన్ను తల ఎత్తువాడుగా ఉన్నాడు. ఆయన మనకి అతిశయకారకుడు, మన తల ఎత్తువాడుగా ఉన్నాడు. ఈ 2 వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్.